హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన నేచర్ మెడిటేషన్ ఛానల్ ఎన్ఎంసి ఛానల్కి మీకు స్వాగతం, సుస్వాగతం. నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ముందుగా మనకి ధ్యానాన్ని పరిచయం చేసిన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నేను ధ్యానంలోకి రావడానికి ప్రత్యక్షంగా నా తల్లిదండ్రులు కారణం కాబట్టి మా తల్లిదండ్రులకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, పరోక్షకంగా మా గురువుగారైన రవీంద్ర సార్ కాబట్టి ఆయనకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఈరోజు మన నేచర్ మెడిటేషన్ ఛానల్ ఎన్ఎంసి ఛానల్లో మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, ధ్యానం వల్ల మానవుడికి ఏ విధమైన ప్రయోజనం ఉంటుంది. ఓకే, ధ్యానం అనేది మానవులకి ఏ విధంగా ఉపయోగపడుతుందో నాకున్న ఆత్మజ్ఞానంలో మీ అందరికీ పంచడానికి నేను ఇప్పుడైతే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఇది మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ధ్యానం అనేది ఒక ప్రక్రియ. ఓకే, ప్రక్రియ అంటే మన దినచర్యలో ఒక ప్రక్రియ అవ్వాలి. మన దినచర్య ఎలా మొదలవుతుంది? పొద్దున్న లేగవాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి, ఆ తర్వాత పనులు మొదలు పెట్టాలి అనే రూల్ ఉంటుంది కదా. ఆ కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత పనులు మొదలెట్టడానికన్నా ముందు మన వయసు ఎంతో అన్ని నిమిషాలు ధ్యానంతో ఒక రోజు మొదలెట్టాలన్నమాట. ఓకే, మనం ధ్యానం చేస్తుంటే ఆ రోజంతా కూడా పెద్ద గొప్పగా జరుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ధ్యానం అనేది మనం మైండ్ని పీస్ ఆఫ్ మైండ్గా మారుస్తుంది. ఓకే, అలాగే ధ్యానం అనేది మనకి ఇంకా ఏ విధంగా హెల్ప్ అవుతుంది? చక్కగా మన మీద మనకి కాన్ఫిడెన్స్ పెంచుతుంది, ఏకాగ్రత పెంచుతుంది, మన పనిలో ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే మనం చేసే ప్రతి విషయంలోనూ మనకి ఒక రకమైన కాన్ఫిడెంట్ లెవెల్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, నాకు జాబ్స్ ఉంటాయి, అంటే బ్యాచెస్ రన్ చేయాలి, ఆ బ్యాచ్ని ఈ విధంగా రన్ చేయాలి, ఇష్యూస్ రాకూడదు అన్న అన్న ఇష్యూలో నేను నా మైండ్ సెట్ తిరుగుతూ ఉంటుంది డైలీ. వస్తే ఏం చేయాలి, రాకపోతే ఓకే, వస్తే ఏం చేయాలి, ఎలా అనలైజ్ చేయాలి, ఎలా రిసాల్వ్ చేయాలి అన్న మైండ్ సెట్లో నా బ్రెయిన్ అనేది అక్కడ స్టక్ అయిపోయి ఉండిపోద్ది. ఓకే, దాన్ని అప్పుడు ఏమవుద్ది, ఆటోమేటిక్గా ఆ స్టక్ అవడం అనేది అక్కడికి వెళ్తుంది, స్ట్రెస్కి గురి అవుతుంది. నన్ను స్ట్రెస్కి గురి చేస్తుంది నా మైండ్. ఆ స్ట్రెస్కి గురి కాకుండా నాకు హెల్ప్ చేసేది ఏంట్రా అంటే ఈ మెడిటేషన్. ఓకే, చాలామంది ఏం చేస్తారు, పాటలు వింటారు ఆ స్ట్రెస్ పోగొట్టుకోవడానికి. ఓకే, గుడ్. చాలామంది ఏం చేస్తారు, సెల్ ఫోన్లో వచ్చే సినిమాలు కానీ ఇంకోటి చూస్తారు. అది మాత్రం చాలా రాంగ్. ఓకే, మన స్ట్రెస్ పోగొట్టుకోవాలనుకుంటే కనుక మనకి మన స్ట్రెస్ పోగొట్టుకోవాలంటే కనుక మనకి ఉపయోగపడేది ఈ ధ్యానం మాత్రమే. ఓకే, ధ్యానం అనేది ఎంత గొప్పదంటే మన పత్రి సార్ ఒకటే చెప్పారు, మన వయసు ఎంతో అన్ని నిమిషాలు ధ్యానం చేయమని. ఎందుకు చెప్పారంటే చాలామందికి ధ్యానం అంటే పని బాట లేని వాళ్ళు చేసేది. ఓకే, వెళ్ళి అక్కడ కళ్ళు మూసి కూర్చుని నిద్రపోవడమే కదా అన్న ఫీలింగ్లో చాలామంది ఉంటారు. అదంతా చాలా రాంగ్. ఓకే, మనం కళ్ళు మూసుకుని నిద్రపోవడం అనేది మీకు తెలిసిన విధంగా అనిపిస్తే కనుక అదైతే చాలా రాంగ్. మనం ఎరుకుతూ ఉంటాం అన్నమాట. మామూలుగా కూర్చుని నిద్రపోయేవాడికి ఆడికి ఎరుకు ఉండదు. ఓకే, బస్సుల్లో చూడండి, ట్రైన్లో చూడండి, అందరూ నిద్రపోతారు, వాళ్ళకి ఎరుకు ఉండదు. ఓకే, అదే కనుక నువ్వు ధ్యానంలో కూర్చుంటే కనుక అప్పుడు ఏమవుతుంది, నీకు ఎక్కడ ఏం చేస్తున్నావు ప్రతిదీ కూడా అవగాహన నీ బుర్రలో ఉండిపోతుంది. నేను పలానా చోట ఉన్నాను, ఓకే, నేను పలానా చోట ఆగాను, ఓకే, నేను అది అంటూ ప్రతి ఒక్కరికి తెలుస్తుందా తెలియదా? తెలుస్తుంది కదా. అలాగా ధ్యానం అనేది అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ధ్యానంలో మనం ఏం చేస్తాం, సాధారణంగా కాళ్ళు రెండు క్రాస్ చేసుకుని చేతుల్లో చేతులు ఎలా పెట్టుకుని కళ్ళు మూసుకుని మనం శ్వాసను గమనిస్తాం. మన శ్వాసను గమనిస్తూ ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు కూర్చుంటే కనుక అదో పెద్ద గొప్ప విషయం అన్నమాట. ఎందుకంటే ధ్యానంలో మనకి ఉన్న ఏకైక గురువు మన శ్వాసే మన గురువు అనమాట. ఓకే, మన గురువుని మనం గమనిస్తూ ఉండాలి. అంటే ధ్యానంలో మన శ్వాసను మనం గమనించుకోవడం అనేది అంత ఈజీ అయిన టెక్నిక్ కాదు. కొంతమందికి స్టార్టింగ్లో ఎలా ఉంటుందంటే అన్ని రకాలుగా ఉంటుంది. కొంతమందికి కలర్స్ కనిపించవచ్చు, కొంతమందికి
ఏదైనా బాడీలో హీలింగ్ జరుగుతున్నప్పుడు పెయిన్స్ రావడం కానీ, నడుము నొప్పి లాంటివి అలాంటి చిన్న చిన్నవి ఏమైనా రావచ్చు. కానీ మనం ధ్యానం చేస్తున్నంతసేపు మన మైండ్ ఏదైతే ఉందో అది చాలా పీస్ఫుల్గా తయారవుతుంది. ఎంత పీస్ ఆఫ్ మైండ్తో తయారవుతుందంటే ఒక మాటలతో చెప్పలేను నేను. ఓకే. ఇప్పుడు చాలామందికి హార్ట్ అటాక్ కానీ, షుగర్ బీపీలు కానీ అలాంటి కొన్ని వ్యాధులు ఉంటాయి. వాటికి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వెళ్ళి ఎన్నెన్నో ఖర్చులు పెడతారు. అన్ని ఖర్చులు పెట్టే బదులు సింపుల్గా ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకుంటే ఆ ఖర్చులన్నీ మిగులుతాయి. మనం ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. ఆడ ఏదో చెప్పిన ఆహారం మనం తీసుకోనక్కర్లేదు. ఓకే. డాక్టర్ ఏదో చెప్తాడు మన శరీర బలం కోసం పలానా ఆహారం తీసుకోమని. అవి ఏమీ అక్కర్లేదు. చక్కగా మనం రూమ్ ఎలా కూర్చుని ధ్యానంలో కూర్చుంటే ఉంటుంది అద్భుతమైన అనుభవం అనమాట. ఎందుకంటే నేను ధ్యానంలో రాకముందు నేనేంటో నాకు తెలుసు. ధ్యానంలోకి వచ్చాక నేను ఎంత మారానో నాకు తెలుసు. ధ్యానంలో రాకముందు నేనేంటో నాకు తెలుసు. ఇవన్నీ ఇలా ఇక్కడ కూర్చొని ఛానల్లో చెప్తే బాగోదు. నేను చెప్పాల్సింది ఏంటి, ధ్యానం వల్ల వచ్చే మెయిన్ యూజెస్. ఓకే. మనకి ఫస్ట్ యూజ్ ఏంటంటే మన మైండ్ అంతా పీస్ ఆఫ్ మైండ్గా తయారవుతుంది. 2 మనకి ఎలాంటి స్ట్రెస్ ఫీల్ అవ్వం. 3 చక్కగా మన మీద మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. 4 మనం ఆ రోజంతా ఎంతో ఆనందంగా గడుస్తుంది. ఈ మెయిన్ 4. ఓకే. ఈ 4గిట్లో మూడోది ఏంటి, చక్కగా మన రోజు గడుస్తుందని చెప్తున్నాను కదా. మన రోజు చక్కగా గడుస్తుంది అనడానికి నేను నా గురించి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఏంటంటే నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఓకే. నేను ఇన్ఫోసిస్ కంపెనీలో చేస్తున్నాను జాబ్. నేను నా జాబ్ ఏంటంటే పొద్దున్నే 6 o'clockకి స్టార్ట్ అవుతుంది, 6:30కి స్టార్ట్ అవుతుంది. మేము బ్యాచెస్ అనేవి ఉంటాయి. ఆ బ్యాచెస్ని రన్ చేయాలి. సాధారణంగా నా మైండ్ అంతా అప్పుడు ఎలా ఉంటుందంటే ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయా, ఇష్యూస్ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, దాన్ని అనలైజ్ చేయడం, దాన్ని ఆ యొక్క జాబ్ను ఏమైనా ఇష్యూ వస్తే దాన్ని రిజాల్వ్ చేయడం. మైండ్ అంతా అక్కడ స్టక్ అయిపోద్ది. మనకి ఇంక వేరే థాట్స్ ఏమీ రావు, వేరేది ఏమీ చేయలేము కూడా. కానీ అప్పుడు నేను నా యొక్క స్ట్రెస్ని ఎలా రిలీజ్ చేసుకుంటానంటే కేవలం మెడిటేషన్ ద్వారానే నేను రిలీజ్ చేసుకోగలను. ఎందుకంటే చాలామంది పాటలు వింటారు ఆ స్ట్రెస్ రిలీజ్ చేసుకోవడానికి. పాటలు వినడం పెద్ద గొప్ప కాదు. సినిమాలు చూస్తూ ఉంటారు సెల్ ఫోన్లు పెట్టుకుని. అదే అస్సలు దానంత వరస్ట్ ఇంకోటి ఏది ఉండదు. మనం స్ట్రెస్ రిలీజ్ చేసుకోవాలనుకుంటే మనం చక్కగా మెడిటేషన్ చేయడమే బెస్ట్ అనమాట. మనం ఎంత చక్కటి ధ్యానం చేయగలిగితే మనకి అంత చక్కగా మనకి లైఫ్ అనేది సెటిల్ అవుతుంది. ఓకే. అదే విషయానికి వస్తే ధ్యానంలో మనం ఇంకొకటి నేర్చుకోవచ్చు. ఏంటి, బంధుత్వానికి, నిజమైన బంధుత్వానికి ఆత్మ బంధువులకి ఉన్న డిఫరెన్స్, అలాగే స్పిరిచువాలిటీ లైఫ్కి రియాలిటీ లైఫ్కి ఉన్న డిఫరెన్స్. ఈ రెండింటినీ కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఆత్మ బంధువుల దగ్గర మాట్లాడే ప్రతి మాట కూడా ప్యూరిఫై మన హార్ట్లో నుంచి ప్యూరిఫై అయ్యి వచ్చే మాట అన్నమాట. నిజంగా మన బంధువుల దగ్గర అంత ప్యూరిటీగా మనం ఉండలేము. ఎందుకంటే మన ముందు ఒకలాగా ప్రవర్తిస్తారు, మన వెనకాల మనకే గోతులు తవ్వచ్చు. అలానే నేను అనట్లేదండోయ్, కొంతమంది గురించి చెప్తున్నా. ఓకే. అలాగా ఇప్పుడు నేను ధ్యానంలో నేను నేర్చుకున్న ఫస్ట్ది ఏంటంటే స్పిరిచువాలిటీ లైఫ్కి రియాలిటీ లైఫ్కి ఉన్న డిఫరెన్స్. స్పిరిచువాలిటీ లైఫ్లో మనం ఏది కావాలంటే అది మనకు వస్తుంది. కానీ రియాలిటీ లైఫ్లో మనం ఏది కావాలన్నా కూడా ఎంతో కష్టపడాలి. ఇక్కడ కష్టపడక్కర్లేదు. కేవలం మన ధ్యానం, మన సాధన, మన ధ్యానం, మన సాధనే మనల్ని చాలా గొప్ప వాళ్ళుగా తయారు చేస్తుందని నేను కోరుకుంటున్నాను అన్నమాట. నేను తెలుసుకున్నాను. అలాగే మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి ధ్యానంలో ఎన్నో వస్తాయండి. ఆలోచనలు అనేవి రావడం కామన్. ఆలోచనలు వచ్చినాయి కదా అని కళ్ళు తెరిచేస్తే అప్పుడు మనం చేసే ప్రయోజనం ఉండదు. ఇప్పుడు మీరు ఏదైనా వంట చేస్తున్నారు. ఓకే. పలానా ఉప్పు పలానా కారమో మర్చిపోయారు అనుకో పొరపాటున, దానికి ఏడు మర్చిపోతే అప్పుడు చివరిలో యాడ్ చేసుకుంటారు లేదా. కానీ అలాగా ఒకవేళ ఎక్కువైతే ఏం చేస్తారు, దానికి ఆల్టర్నేట్ చేయడానికి ఉంటుంది. కానీ ధ్యానంలో అలాగే ఆల్టర్నేషన్ ఉండదండి. మన ఆలోచనలు వచ్చినాయి కదా అని కళ్ళు తెరిచేస్తే నువ్వు ఎంతసేపు కూర్చున్నావు అంతసేపు ధ్యానం వృధా. ఓకే. మనకి ఆలోచనలు అనేవి ఎంతటోడికైనా కామన్. ఇప్పుడు క్రికెట్లో ఎంత పెద్ద బ్యాట్స్మెన్ అయినా సరే ఏదో బాల్కి అవుట్ అవ్వడం కామన్. అలాగే ప్రతి ధ్యానికి కూడా, ప్రతి యోగికి కూడా ఆలోచనలు రావడం కామన్.
వచ్చినాయి కదా అని చెప్పి ఇప్పుడు ఆ బ్యాట్స్మెన్ అవుట్ అయిపోయాడు కదా అని డౌన్ఫాల్ అయిపోయి నెక్స్ట్ నెక్స్ట్ మ్యాచ్లో ఆడడం మానేస్తే ఆ టీం ఎలా గెలుస్తుంది? గెలవదు కదా. అందుకే అలానే ఇది కూడా అంతే. ఇప్పుడు నువ్వు ఆలోచనలు వస్తున్నాయి కదా అని చెప్పి నువ్వు కళ్ళు మూసుకుని ధ్యానం చేయడం మానేసావు అనుకో, నీకు ధ్యానం ఎలా కుదురుతుంది? కుదరదు. కొన్ని ఇంకా పచ్చిగా చెప్పాలంటే మన బండిని తీసుకోండి ఎగ్జాంపుల్గా. ఓకే, కొన్ని బళ్ళు ఒక కిక్కే స్టార్ట్ అవుతాయి, కొన్ని బళ్ళు 2-3 కిక్కులు. కానీ ఏదో ఒక కిక్కి బండి స్టార్ట్ అవడం కామనా కాదా? అలానే మన ధ్యానంలో మనకి ఆలోచనలు రావడానికి కొంతమందికి, ఆలోచనలు పోవడానికి కొంతమందికి 5 నిమిషాలు పట్టచ్చు, 10 నిమిషాలు పట్టచ్చు, పావుగంట పట్టచ్చు, 20 నిమిషాలు పట్టచ్చు. కానీ ఎప్పటికైనా సరే నీ ఆలోచనలు అనేవి శూన్యం అవుతాయి అనడానికి ద వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఆప్షన్ ఈజ్ ధ్యానం. ఓకే, ఎందుకంటే ధ్యానంలో నువ్వు ధ్యానంలో కూర్చుని శూన్య స్థితికి వెళ్తే కనుక నిన్ను మించిన యోగి కానీ మాస్టర్స్ కానీ ఇంకెవరు లేరని మన బ్రహ్మర్షి పితామహ పత్రి గారు ఎప్పుడో సెలవిచ్చారు. ఓకే, మరి బ్రహ్మర్షి పితామహ పత్రి గారు అంటే ఆయన మనకి ధ్యానాన్ని పరిచయం చేసిన గురువు గారు. ఓకే, మన గురువులు సాధారణంగా ఎంతోమంది గురువులు అంటే వెళ్ళి కాళ్ళ మీద పడితే ఆశీర్వదిస్తారు, కానీ ఈయన అలా కాదండి. ఆయన కాళ్ళు పట్టుకుంటే లాగి పెట్టి కొట్టి, నువ్వు పట్టుకోవాల్సింది నా పాదాలు కాదు, నా యొక్క పదాలను పట్టుకోమని చెప్పి బోధిస్తారనమాట. దీన్ని కరెక్ట్గా నేర్చుకుంటే కనుక ధ్యానంలో మన గురించి ఆయన అనేది ఏంటంటే, ఇక్కడ ఎవ్వరూ శిష్యులు కాదు, అందరూ సమానమే. అందుకే ఆయన అనేది ఒకటే మాట, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ ఆల్ మై డియర్ గాడ్స్ అనేసి మన బ్రహ్మర్షి పితామహ పత్రి గారు ఊరుకుని చెప్పలేదు. ఎందుకు చెప్పారు ఈ మాట? అందరూ సమానం అనేసి. ఓకే, ఇక్కడ కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు. ఓకే, పగలు కానీ రాత్రి కానీ సమయానుసారమే చెయ్యాలి అని కానీ వాటితో సంబంధం లేనిది ఈ ధ్యానం. ఓకే, మనం ధ్యానంలో ఎంత బాగా కూర్చోగలిగితే మనకి సాధన అంత బాగా పెరుగుతుంది. మనం ఎంత బాగా సాధన చేయగలిగితే మన మైండ్ సెట్ కూడా ఆటోమేటిక్గా కూల్ అవుతుంది. ఇది ధ్యానం వల్ల వచ్చే కొన్ని ప్రయోజనాలు మాత్రం నేను ఇప్పుడు నాకున్న ఆత్మజ్ఞానంలో మీకు చెప్పాను. అలాగా మీరు ఇంకా ఎంత నేర్చుకుంటారో, ఇంకా ఎంత బాగా చేయగలుగుతారో మీ మాటల్లో కూడా నేను త్వరలో తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు ఎలా తెలియజేస్తారు నాకు? కేవలం ఈ వీడియో కింద కామెంట్ పెట్టి నాకు తెలియజేయాలన్నమాట. మీరు ఒకవేళ మెడిటేషన్ చేస్తే మీలో వచ్చిన చేంజెస్ ఏంటి? ఓకే, మీరు మెడిటేషన్ గురించి తెలుసుకుంటే కనుక నా వీడియో ఎలా ఉందో మీ మాటల్లో ఇలాగ ప్రతిదీ కూడా నాకు వీడియో కింద కామెంట్స్ రూపంలో పెడతారని నేను ఆశిస్తున్నాను. మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంకా సెలవు తీసుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ కనుక ఖచ్చితంగా మీరు ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. మరి నాకు ఎంతటి అవకాశాన్ని ఇచ్చిన ఎన్ఎంసి ఛానల్ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.